హాయ్ అండి. వెయిట్ లాస్కి ఇంకొక రెసిపీ చెప్తాను అన్నాను కదా, డ్రింక్లో కలుపుకోవడానికి ఇంకొక రెసిపీ చెప్తాను అన్నాను కదా, అదేంటి అనేది రండి చూపిస్తాను. ఇదిగోండి, వాము, జీలకర్ర, సోంపు అంతా ఈక్వల్గా తీసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వాము అయితే 100 గ్రామ్స్ జీలకర్ర, 100 గ్రామ్స్ సోంపు. దాంట్లో వచ్చేసి కొంత ఇది వచ్చేసి 2 రకాలు ఉంటుంది. నల్ల జీలకర్ర అంటే మెంతుల్లాగా ఉంటుంది, నల్ల మెంతుల్లాగా. ఇది ఒకటి మొన్న నేను ఫ్రై చేసి మిక్సీ పెట్టాను కదా, అది ఉంటుంది. ఇది తీసుకోండి, సరే ఇది తీసుకోండి. ఆల్రెడీ మనం జీరా వేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోండి, బ్లాక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి నేను చూడండి ఇంత క్వాంటిటీ, మరీ ఎక్కువ వేసుకోకండి, కారం అవుతుంది అనమాట. దాల్చిన చెక్క చూడండి, నేను అన్నీ విడదీసేసి మీకు చూపిస్తాను ఎంతెంత క్వాంటిటీ అని. ఇదంతా మనకి 50 గ్రామ్స్ అనమాట, మొత్తం ఒక్కొక్కటి 50 గ్రామ్స్. నేనంతా విడివిడిగా ఫ్రై చేసుకోవాలి మనము. నేను ఫస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, దాల్చిన చెక్క ఈ 4 కలిపి మిక్సీలో అది మనం ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఒకటి ఫ్రై చేసి చూపిస్తాను, మిగతావన్నీ మీరే ఫ్రై చేసుకోండి. ఫస్ట్ జీలకర్ర ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి, దగ్గర ఒక ప్యాన్ పెట్టుకొని, ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని మనము ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. సపరేట్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనకి ఒక్కొక్కటిగా ఏగేసరికి టైం పడుతుంది కదా. కొన్ని ఏగుతాయి, కొన్ని ఏగవన్నమాట. అందుకే సపరేట్గా ఫస్ట్ ఒక 50 గ్రామ్స్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని తాగండి. డ్రింక్ ఎలా చేసుకోవాలి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను మీకు, నేను డ్రింక్ తాగేటప్పుడు. దగ్గర తీసుకో, ఇదిగోండి చూడండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక పక్కన ఒక ప్లేట్లో వేసేసేయాలి. చూడండి ఎలా లైట్గా ఫ్రై అయిపోయిందో. మరీ మాడ్చేయకండి, లైట్గా ఫ్రై అయితే చాలు. మనకి మాడు వాసన రాకుండా చూసుకోండి. ఎక్కువ మంట పెట్టేస్తే కనుక మాడు వాసన వస్తుంది అనమాట మనకి. లైట్గా ఫ్రై అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సోంపు చూడండి, కొంతమంది స్వీట్ తెచ్చుకుంటారేమో. సోంపు అంటే ఇలా స్వీట్ లేని సోంపు అనమాట. మనం తినే తిండి గ్యాస్ ఫామ్ కాకుండా మంచిగా సోంపు అనేది జీర్ణం అయిపోతుంది అనమాట. మోషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. వాము, జీలకర్ర, సోంపు ద్వారా మనం దీని ద్వారా డ్రింక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సోంపు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. దగ్గరికి సోంపు కూడా లైట్గా ఫ్రై అయిపోయింది చూడండి సోంపు. ఇప్పుడు ఈ సోంపు కూడా పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు వాము అనేది ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా సపరేట్గా అవసరం లేదు, అన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాము కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. వాము కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాము ఫ్రై అయిపోయింది కదా, ఇందులో వేసేస్తాను. ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క, నల్ల జీలకర్ర. ఇవన్నీ నల్ల జీలకర్ర అంటే కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని జీలకర్ర వేరేలా ఉంటుంది అన్నమాట. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసుకుందాం. అన్నీ వేసుకొని మంచిగా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. పూర్తిగా చల్లారి పెట్టేద్దాం. ఇప్పుడు ఇదిగోండి, చల్లగా అయిపోయినాయి అనమాట. వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర, దాల్చిన చెక్క. నల్ల జీలకర్ర 2 రకాలు ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, గూగుల్లో. 2 రకాలు ఉంటుంది. ఇది ఒక రకం, మొన్న నేను పొడి చేశాను కదా, అది కూడా చూపిస్తాను. ఎవరైనా మళ్ళీ చూడడం అనుకుంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఇవ్వండి, మొన్న పొడి చేశాను కదా, అది ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకొద్దిగా ఉందన్నమాట. అది ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే, ఇది పొడి చేసేసి ఇది కూడా ఇందులో కలిపేస్తే ఇంకా 2 రకాల నీళ్ళు తాగడం కన్నా అదే మొత్తం 1 స్పూను 2 స్పూన్లు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకోవచ్చు అనమాట. ఫస్ట్ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ అవుతుంది అనమాట. పెద్ద మిక్సీ జార్లో ఏంటంటే అంతగా పౌడర్ అవుతుంది. దాల్చిన చెక్క మొత్తం వేసేస్తున్నాను. ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకుంటే మనం వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగవచ్చు. ఏదైనా పౌడర్ కాకపోయింది అనుకోండి, ఏదైనా మళ్ళీ ఉంటుంది కదా, మళ్ళీ ఏదంటే మళ్ళీ మరిగించేసి వడకట్టడం అయిపోతుంది అన్నమాట.
అందుకే మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిన తర్వాత జల్లెడ పట్టుకొని ఒక సీసాకి నింపుకున్నా సరే. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది. మన చిన్న మిక్సీ జార్ గిన్నెలో వేసుకుంటేనే, చిన్న మిక్సీ గిన్నెలో వేసుకుంటేనే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది గ్రైండ్ చేసుకొని ఇది ఒక దాంట్లో వేసుకొని ఇది కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం దాల్చిన చెక్క అంతా ముందు వేసేసాను కదా, డబ్బాలు ఒకేసారి కాకుండా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు అది కూడా మిక్స్ చేసేస్తాను. చేసిన తర్వాత దీంట్లో వేసేస్తాను. చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ మీకు స్మెల్ రాదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. మెత్తగా అయిపోయింది చూడండి. ఇది మనం వేడి నీళ్ళు ఆల్రెడీ నేను హాట్ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని వేపుకున్నాం కదా, ఆ కళాయి ఉంటుంది కదా దాంట్లో వేసేసేయండి. వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేసి మీకు చూపిస్తాను కలిపేటప్పుడు. ఇదిగోండి పౌడర్ అయితే చేసుకున్నాం కదా. ఈ పౌడర్ వచ్చేసి మనం ఒక సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్ని రకాలు కలిసేటట్టు, మనం తాగేటప్పుడు కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక డబ్బాకి కానీ ఇలా ఉంటాయి చూడండి అన్నీ ఇలా. ఇది మా ఇంట్లో ముగ్గురం తాగుతాం అనమాట. మాకైతే ఒక 10 రోజులు కూడా రాదనమాట. రాత్రిపూట తాగాలి ఈ డ్రింకు. ఎలా తాగాలి కూడా చెప్తాను ఇప్పుడు మీకు. మెత్తగా అయిపోయింది చూడండి గంధంలాగా. ఇప్పుడు నేను ఈ గాజు సీసాలో వేసుకుంటాను. ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. హాట్ వాటర్ గోరువెచ్చగా ఉండేటప్పుడు కలుపుకొని తాగేసేయాలి. లేదు నీళ్ళల్లో మరిగించేస్తామన్నా కానీ ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో తీసినా ఇదిగోండి చక్కగా సీసాలోకి ఎత్తేసి ఇప్పుడు హాట్ వాటర్లో కలుపుకుంటాను నేను తాగడానికి. ఒక స్పూన్ వేసుకోండి. నేను చేయి పెట్టేశాను కదా, ఒక స్పూన్ మీకు అదే అజ్జా. ఒక స్పూన్ వేసుకుంటే చాలు. మనకి పెద్ద స్పూన్తో మీ ఇష్టం అండి. ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటారు కాబట్టి 1/2 లీటర్ తాగండి, లీటర్ తాగండి, లేదంటే కొన్ని వాటర్లో కలుపుకున్నా తాగేసినా పర్వాలేదు. ఎందుకు అంటే ఎక్కువ వాటర్లో కలుపుకుంటే కనుక మనం తాగలేమన్నమాట. ఒక స్పూన్ పౌడర్ నేనేం చేస్తానంటే ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఇంత గ్లాస్లో వేసుకొని గబుక్కునే తాగేస్తాను అనమాట. ఇన్ని వాటర్లో అయితే తాగేసరికి మనకి ఏంటంటే ఇది అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఏం వేసుకోవాలో చెప్తాను ఒకసారి. కొంచెం లెమన్, తేనె కలుపుకోవాలన్నా ఒక తేనె కలుపుకోండి. మరీ తాగలేము అంటే తేనె కలుపుకోండి. కొంచెం లెమన్ వేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసేసి తాగేసేయండి. కొద్దిగా వేడిగా ఉన్నాయి. ఓకే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము డిన్నర్ చేస్తాం కదా, డిన్నర్ చేసిన ఒక గంట తర్వాత పడుకునే ముందు గంట ముందు, డిన్నర్ చేసిన తర్వాత గంట తర్వాత ఈ డ్రింక్ అనేది తాగితే మనకి పొద్దున్నే మోషన్ మంచిగా అవుతుంది, జీర్ణం మంచిగా అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట, పొట్ట తగ్గుతుంది. మెయిన్ విషయానికి వస్తే మన ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, పొట్ట తగ్గుతుంది. ఇవ్వండి బాగుంది, అంత చేదేం లేదు. నల్ల జీలకర్ర అయితే చాలా చేదనమాట. అక్క మరి అది కలుపుతానన్నావు కదా, కలపలేదు అని మీకు అడగొచ్చు కొంతమందికి. మళ్ళీ అది కలిపిన తర్వాత అది ఇంటికాడ లేకపోతే మళ్ళీ అది లేదు అని అనుకుంటారు కదా. ఇది ఉంటే ఈ డ్రింకే తాగేసేయండి, అది ఉంటే అది కూడా కలుపుకొని తాగేసేయండి. నేను ఇట్లా అది కలపాలంటే వడకట్టాలన్నమాట. అది ఏంటంటే కొద్దిగా మిక్సీ మెత్తగా అవ్వలేదు, అది సపరేట్ మరిగించి వడకడితేనే బాగుంటుంది. ఇలా ఇది మీకు ఈ డ్రింక్ గురించే చెప్తున్నాను కాబట్టి మళ్ళీ ఇదే చూపిస్తున్నాను. అది మళ్ళీ మిక్స్ చేస్తే బాగోదు కాబట్టి ఈ వాము, జీలకర్ర, సోంపు, కొద్దిగా నల్ల జీలకర్ర, అది దాల్చిన చెక్క వేసుకొని మంచిగా మిక్సీ పట్టి హాట్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా లెమన్ వేసుకొని తాగలేము అంటే తేనె కలుపుకోండి, లేదంటే లెమన్ ఒకటే సరిపోతుంది. బాగుంది డ్రింక్ అని మీద బాగుంది అనమాట. ఒకసారి చేసి తాగి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ ఇదిగోండి కలిపేసాను. కొద్దిగా అయితే ఇస్తానన్నమాట, కొద్దిగా అందరికీ ఈ గ్లాసులు వేసేసి.
ఇది తాగిన తర్వాత కొన్ని మంచినీళ్ళు తాగేస్తాను. తాగేసాను, మీ ముందే చూసారు కదా, తాగేసాను. సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా కలిపేసాను అనమాట. అందరికీ కొద్దిగా వేసి ఇచ్చేస్తాను. సో డ్రింక్ తప్పకుండా ఈ డ్రింక్ అయితే ఫాలో అవ్వండి. ఎలా చేశాను ఏంటనేది చక్కగా చూసి అన్నీ తెచ్చుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని డ్రింక్ అయితే తయారు చేసుకొని మనం డిన్నర్ చేసిన గంట తర్వాత పడుకునే గంట ముందు తాగేసేయండి. పొద్దున్న కల్లా మంచిగా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో వీడియోకి తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇన్స్టాని కూడా ఫాలో చేయండి. ఇంకా మీకు ఏమేమి డౌట్లు ఉంటాయి అనేది కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియోలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. బాయ్ బాయ్.